చిన్న సినిమాలు ఏదో చేసుకుంటూ పోతున్నాం, ఎప్పుడు ఆ పెద్ద బ్యానర్లు పెద్దోళ్ళ పేర్లు పడతాయా అని చెప్పి ఎప్పుడు పెద్ద సినిమాలు ఎందుకు చేయవు, పెద్ద సినిమాలు ఎందుకు చేయవు అని మీరు అందరూ ఊరుకుంటూ ఉంటారు, అందరూ అంటూ ఉంటారు నన్ను. అదే నా లోపం ఎక్కడుంది, నేను చేస్తూనే ఉన్నాను కదా, నా పని నేను చేస్తున్నా అనుకుంటా. కానీ నేను చేసిన ఒక చిన్న సినిమాని పెద్ద సినిమా చేసేసాడు వేణుగోపాల్ గారు, వెక్కం వేణుగోపాల్ గారు. సురేష్ బాబు గారి దాకా ఆ సినిమాని తీసుకెళ్ళి ఆయన మమ్మల్ని అందరిని పిలిచి, నేను బాబు గారితో ఆ రోజు ఒకటే మాట అన్నా, 20 ఏళ్ళు అయింది సార్ ఇండస్ట్రీలో ఉండబట్టి ఈరోజు వచ్చాను మీ దగ్గరికి నేను అని. అలాంటి ఒక పెద్దోళ్ళ చెయ్యి నా మీద పడకనే నేను ఇంకా కొంచెం వెనకనే ఉండిపోయానేమో. సో ఇండస్ట్రీలో రామానాయుడు గారు, ఆ ఫ్యామిలీ, ఆ సురేష్ ప్రొడక్షన్, ఆ స్టూడియో, సురేష్ బాబు గారు, వీళ్ళందరి చేతులు మా మీద పడ్డాయి, మా సినిమా మీద పడ్డాయి. తప్పకుండా ఈ సినిమా ద్వారా చాలామంది స్టార్లు రాబోతున్నారు. సార్ డైరెక్టర్ ముందు నాకు పెద్ద పెద్ద సినిమాలు చేసే డైరెక్టర్లు ఉంటే పెద్ద సినిమాలు చేస్తామేమో అనేది ఒకటి ఉంటుంది. కానీ మనమంతలో మనం వెళ్ళి వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోలేము. కానీ పెద్ద డైరెక్టర్ అయ్యే ఒక పర్సన్ భిక్షు నాకు ఫ్రెండ్ అయ్యాడు ఈ సినిమా ద్వారా. తప్పకుండా ఇలాంటి భిక్షుని నాకు కలిపిన వెంకటేష్ యాదవ్ గారికి ఎప్పటికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే మీరు ఈయనకు ఫస్ట్ ఇష్టం లేకున్నా లాక్కొచ్చారు నా దగ్గరికి, చెప్పారు. సో సినిమా వచ్చాక పనిలో మేమిద్దరం స్నేహితులం అయిపోయాం. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ, ఇంకా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి, మాట్లాడుకుందాం ముందు. ఒకటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకుంటారు. థియేటర్లలో జనాలంతా ఉర్రూతలుగుతూ చూసే సినిమా ఎప్పుడు చేస్తానా నేను. అలాంటి నా మ్యూజిక్, నా ఆర్ఆర్, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్, నా పాటలకి జనాలందరూ ఎప్పుడేదో సినిమా చేస్తుంటాం, అసలు ఆ సినిమా జనాలు అలా చూస్తే నాకే భయం వేస్తూ ఉండేది, థియేటర్లో పోయేటోడిని. కానీ విమానం కొంచెం పేరు తెచ్చింది. హుషారు పిట్టలు కమర్షియల్గా నన్ను మాస్ మ్యూజిక్ డైరెక్టర్ చేయబోతుంది. ఈ సినిమా ద్వారా చిరంజన్ అన్న లిరిక్స్ మొత్తం రాశారు. ఈయన కూడా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు, చక్రి గారి దగ్గర పనిచేశారు. సో ఈ సినిమాకి మొత్తం సాహిత్యం ఆయన అందించారు. అలాగే సాయి కెమెరా కానీ. ఇందులో యాక్టర్స్ మనం అందరు కొత్త వాళ్ళే ఉంటారండి. కానీ థియేటర్ లోపలికి పోయిన తర్వాత కాసేపటి వరకే వాళ్ళు కొత్త వాళ్ళు. ఒక 10 నిమిషాలు మనం సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ మనకు తెలిసిన క్యారెక్టర్లే, మనకు తెలిసిన నాన్నలు, తెలిసిన మామలు, తెలిసిన బాబాయిలు, తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్ అందరిలాగా కనపడి ఒక ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళాడు భిక్షు. ఇది పేపర్ మీద ఉన్నప్పుడు నమ్మిన వెంకటేష్ యాదవ్ గారికి ముందు కంగ్రాచులేషన్. ఇది సినిమాగా రూపాంతరం చెందుతూ దీనికి అందరూ వాళ్ళ ఆత్మలు పెట్టి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్. ఇలాంటి ఒక సినిమాని తన చేతుల్లోకి తీసుకొని సురేష్ బాబు గారు దీనికి ఒక రూపాన్ని, ప్రాణాన్ని, విలువని తీసుకొచ్చారు. ఆ తర్వాత మీరందరూ కూడా దీనికి విలువ ఇవ్వండి, మీరందరూ కూడా దీన్ని ఎత్తుకోండి. దీని ద్వారా చాలామంది జీవితాలు బాగుపడబోతున్నాయి, చాలామంది అద్భుతమైన టెక్నీషియన్స్ బయటికి రాబోతున్నారు, ఆర్టిస్టులు కూడా. సో అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ దాకా ఈ సినిమాని తీసుకొచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ముందు తీసుకుపోతున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.